ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇమ్మోర్టల్ టాక్స్ పార్ట్ 9 ధ్యాన జగత్ ఏప్రిల్ 2025 సంచిక నుండి. మాతంగుల గూడానికి కాబోయే నాయకుడు అయిన ఉర్వా ప్రియురాలు అయిన ఉర్మికి కర్మ సిద్ధాంత ప్రణాళికలను వివరిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఉర్మి యొక్క గత జన్మల రహస్యాలతో పాటు సురులు అసురులు అనబడే అదృశ్య శక్తుల యొక్క ప్రభావం మానవుల జీవితాలపై ఎలా ఉంటుందో తెలియజేశారు. ఈ క్రమంలోనే అసురులు అనబడే అదృశ్య శక్తుల బారిన పడి కూడా తనను తాను ఆత్మయుత ఎరుకలోకి తెచ్చుకొని తన చుట్టూ తిరుగుతున్న తన సమాంతర జీవితాలు అంటే ప్యారలల్ లైఫ్స్లో జీవించడం ద్వారా తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా మలుచుకున్న అనిత అనే ఒక ఇల్లాలు గురించి చెప్పసాగారు. ఆ సమయంలో హనుమంతుల వారు మాతంగులతో కలిసి హిమాలయాలలో ఉన్న మారుమూల గిరిజనగూడెంలోనే ఉన్నా సరే, ఎక్కడో వేల మైళ్ళ దూరంలోని ఒక పట్టణంలో ఉన్న తన భక్తురాలైన అనితను రక్షించటానికి అక్కడి నుంచే సమాంతర జీవితాలు అంటే ప్యారలల్ లైఫ్స్ అనే సరికొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టారు. అనిత ఒక చితికిపోయిన జమీందారీ కుటుంబానికి చెందిన ఇల్లాలు. కుటుంబ పోషణ కోసం ఆమె భర్త ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చాలా కాలం తర్వాత వాళ్లకు లేక ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ చిన్నారికి చాలా జబ్బు చేసి ఎన్ని ఆస్పత్రులు తిప్పినా నయం కాలేదు. దానితో అనిత తన బంగారాన్నంతా అమ్మి అతడికి ఎంతో ఖరీదైన వైద్యం చేయించింది. కానీ 5 సంవత్సరాల పాటు అతడు ఆ జబ్బుతో పోరాడి చివరకు ప్రాణాలు వదిలాడు. కష్టాలన్నీ ఒకేసారి ముసురుకున్నట్లు అదే సమయంలో అనిత మరి అత్తగారు కూడా జబ్బున పడటంతో వాళ్ల వైద్యం కోసం ఆమె భర్త తమకు వారసత్వంగా వచ్చిన జమీందారీ భవంతి యొక్క కాగితాలను కూడా అప్పుల వాళ్ల దగ్గర తనఖా పెట్టి వాళ్లకు వైద్యం చేయించాడు. ఈ క్రమంలోనే అనితకు మళ్లీ కొడుకు జన్మించాడు. కానీ ఆ పేదరికంలో అతడిని సరైన విధంగా పోషించటానికి అవకాశం లేకపోయిందని ఆమె బాధపడుతూ ఉండేది. ఇంతలో దురదృష్టవశాత్తు అనిత భర్తకు కూడా అకస్మాత్తుగా ప్రమాదం జరగటంతో అతని వైద్యం కోసం ఇంకా డబ్బు అవసరం అయ్యింది. గతంలో తమ జమీందారీ వ్యవస్థ వెలుగులో ఉన్నప్పుడు తమ ఇంటిని ఆశ్రయించుకుని ఉన్న బంధువులందరూ ఆ క్లిష్ట సమయంలో వాళ్లను ఆదుకోవడానికి బదులుగా ముఖం చాటేశారు. దాంతో అనిత పరిస్థితి మరీ దుర్భరంగా మారి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. కానీ తన చిన్నారి కొడుకు గుర్తు రాగానే గుండె దిటవు చేసుకుని మళ్లీ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. కుటుంబ జరుగుబాటు కోసం ఆమె ఇంటి పట్టునే ఉంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉండేది. కానీ ఆ డబ్బు వాళ్లకు ఏ మూలకు సరిపోయేది కాదు. పైగా అప్పుల వాళ్లు వచ్చి నానా మాటలంటూ ఆమె అభిమానాన్ని దెబ్బతీస్తూ ఉండేవారు. ఈ క్లిష్ట సమయంలో తన మనసులోని మాటలు పంచుకోవడానికి ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక్క నేస్తం ఆమె స్మార్ట్ ఫోన్ మాత్రమే. ఎప్పుడైనా ఆమె తన దీన పరిస్థితికి బాధపడుతూ డిప్రెషన్లో పడిపోయినప్పుడు అనుకోకుండా ఆమె స్మార్ట్ ఫోన్లో ఏదో ఒక మంచి సందేశం వచ్చేది. అది చూసి ఆమె మళ్లీ తనను తాను సంభాళించుకుంటూ ఉండేది. ఇలా అనేక జన్మల చెడు కర్మలతో నిండిన దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రపంచం అనే రహదారిపైన ఉన్న అనేకానేక రథాలలో అంటే శరీరాలలో ఒకానొక రథాన్ని ఆవాసంగా చేసుకుని ఎత్తుపల్లాలతో కూడిన క్లిష్టమైన ప్రయాణం చేస్తూ ఉన్న అనిత జీవితాన్ని బాగు చేయడం తన వల్ల కాదని ఆమె పూజించే దేవతలందరూ కూడా చేతులు ఎత్తేశారు. కానీ హనుమంతుల వారు మాత్రం ఆమెను అలా విధికి వదిలేయకుండా ఆమె చేస్తున్న క్లిష్టమైన ప్రయాణంపై దృష్టిని సారించారు. బాధాకరమైన తన కుటుంబ పరిస్థితుల వల్ల దుఃఖంలో కూరుకుపోయిన అనితలో అప్పటికే అనేక అసుర ఆత్మలు ప్రవేశించి ఆమెలోని స్థానిక ఆత్మను నిద్రాణ స్థితిలోకి నెట్టివేశాయి. కానీ అదృష్టవశాత్తు ఒక్క క్షణంలో 10వ వంతు అయినా సరే పేదరికంతో నిండిన ఆమెలోని స్థానిక ఆత్మ ఎరుక స్థితిలోకి వస్తే చాలు ఆమె ప్రక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్న ధనవంతురాలైన అనిత ఆత్మ యొక్క ఇంకొక జీవిత రథంలోకి ఆమెను ప్రవేశపెట్టవచ్చు అని గుర్తించిన హనుమంతుల వారు సమాంతర జీవితాలను గురించి మాతంగులకు వివరిస్తూ వాళ్లను కళ్ళు మూసుకొని తమ దివ్య దృష్టితో అనిత జీవితంలో జరిగే అద్భుతాలను వీక్షించమని చెప్పారు. అయితే నాగరిక జీవితంలో ఉండే అవసరాలు ఆర్భాటాలను గురించి ఏమీ తెలియని మాతంగులు అసలు అనిత దేనికోసం బాధపడుతుందో గుర్తించలేక సతమతమయ్యారు.
సంచార తెగకు చెందిన ఆ మాతంగులకు తెలిసిందల్లా 41 సంవత్సరాల పాటు హనుమంతుల వారి రాక కోసం ఎదురు చూడటం, మరి వారు వచ్చిన తర్వాత 41 రోజుల పాటు వారి సమక్షంలో కూర్చుని వారి జ్ఞానబోధను అందుకోవడం. వారు వెళ్ళిపోగానే తమ కొత్త నాయకుడితో కలిసి తమ పాత స్థావరాన్ని పూర్తిగా వదిలిపెట్టి హిమాలయాలలోనే వేరొక ప్రదేశంలో ఇంకొక గూడాన్ని క్రొత్తగా ఏర్పరచుకోవడం. అక్కడే ఉంటూ మళ్ళీ 41 సంవత్సరాల పాటు హనుమంతుల వారి రాక కోసం ఎదురు చూడటం అంతే. ఇలా జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్న నిర్వికార బంధరాహిత్య స్థితిలో ఉండే మాతంగులకు అనిత ఏ విలువైన సామాజిక హోదా కోసం బాధపడుతోందో అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో విలువైనవి అంటే వాళ్ళు కష్టపడి సేకరించే పుట్టతేనె, మరి అరుదైన రత్నాలు అంతే. స్వాభిమానం మరి సామాజిక హోదా అన్నవి వాళ్ళ ఊహ కూడా అందని నాగరిక లక్షణాలు. అలా వాళ్ళు ఏ సామాజిక మలినాలు అంటని స్వచ్ఛమైన ఆత్మలు కనుకనే హనుమంతుల వారు వారి దగ్గరికి వచ్చి వారికి తమ బోధలను అందిస్తూ ఉంటారు. ప్రకృతికి అనుగుణంగా జీవించే ఈ అడవి మనుషులకు నాగరిక సమాజానికి అదృశ్యంగా ఉండే శక్తులన్నీ దృశ్యంగా ఉంటాయి. అందుకే ప్రకృతికి విరుద్ధంగా జీవించే నాగరికులు వాళ్లను తెలివిలేని వాళ్ళుగా మరి భ్రాంతిలో పడి జీవించే వాళ్ళుగా పొరపడుతూ ఉంటారు. ఇలా పొరపాటు పడుతూ ఆ నాగరికులు తమకు మరి అడవి మనుషులకి మధ్య బలమైన అడ్డుగోడలను కట్టుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు కడుతున్న అడ్డుగోడల వల్ల అదృష్టవశాత్తు ప్రకృతికి అనుగుణంగా జీవించే మాతంగులు స్వచ్ఛంగానే మిగిలి ఉన్నారు. కానీ రకరకాల నమ్మకాల చట్రాలలో పడి బ్రతికే నాగరిక సమాజపు మనుషులు మాత్రం ఆ అడ్డుగోడల్లోనే పడి నలిగిపోతున్నారు. అందుకే ఏ సమస్యలు లేని మాతంగులు తమ జీవితాలను కష్టాలతో మరి సమస్యలతో నింపుకొని నరకప్రాయంగా జీవించే నాగరికులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన మనసుతో ఉన్న మాతంగులతో హనుమంతుల వారు ఇప్పుడు మనం దేవతలు కూడా అనితకు ఎందుకు సహాయం చేయలేకపోతున్నారో విశ్లేషిద్దాం అని చెప్పారు. మాతంగులలో చిన్న పెద్దతో పాటు మహిళలు మరి పురుషులు అందరూ కూడా కళ్ళు మూసుకొని తమకు సమాంతర జీవితాలను గురించిన జ్ఞానాన్ని అందించడానికి ఉపకరణంలా మారిన అనిత యొక్క ఆత్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రద్ధగా హనుమంతుల వారి మాటలను ఆలకించసాగారు. అనిత ద్వారా హనుమంతుల వారిచే అందించబడుతున్న ఆ అద్భుత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తహతహలాడుతూ తమతో పాటే తమ చుట్టూ చేరిన తమ పూర్వీకుల ఆత్మలు మరి అనేక వృక్ష జంతు ఆత్మలు వాళ్ళ దివ్య దృష్టికి గోచరించసాగాయి. అసురులు అనే అదృశ్య శక్తులు తమ జ్ఞాన సేకరణకు భంగం కలిగించకుండా ఆ పూర్వీకులు తమ చుట్టూ ఒక బలమైన అదృశ్య గోడను నిర్మించుకొని ఉండటం చూసిన మాతంగులు ఆశ్చర్యపోయారు. వాళ్లకు దూరంగా వాళ్లను చుట్టుముట్టి ఉన్న అదృశ్య శక్తులు ఆ గోడను పడగొట్టి తమ పూర్వీకుల కక్షలోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే హనుమంతుల వారు, ప్రియమైన మాతంగులారా, ఇప్పుడు మీరు నా స్థానంలో ఉంటే కటిక దారిద్ర్యంతో బాధపడుతున్న అనితను దానిలో నుంచి ఎలా బయటికి తెస్తారు అని అడిగారు. తమ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి వాళ్ళు కొంత సమయం తీసుకుంటారు అనుకున్న హనుమ నెమ్మదిగా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు. ధ్యానంలో తన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మమేకమై ఉన్న హనుమ వైపే తదేకంగా చూస్తూ ఉన్న ఉర్మికి వారు క్రమక్రమంగా తమ శరీర సాంద్రతను కోల్పోతూ గాలిలో మమేకమైపోతున్నట్లు కనిపించింది. ఇలా మానవులు చేసే శ్వాస ధ్యానాన్ని పోలి ఉన్న ప్రక్రియలోనే హనుమ కూడా తన శ్వాస ప్రకంపనలను పెంచుకోవడం ద్వారా తన సాంద్రతను తగ్గించుకుంటున్నారు అని ఉర్మి గుర్తించింది. తన శ్వాస క్రమాన్ని లయబద్ధం చేసుకుంటూ హనుమ తన ఉచ్ఛ్వాసకు మరి నిశ్వాసకు మధ్య ఉన్న అతి సూక్ష్మమైన విరామాన్ని పెంచుకుంటూ తన ప్రకంపనల పట్ల నియంత్రణను సాధిస్తున్నారని ఆమె తెలుసుకుంది. అంతలోనే మాతంగుల కొత్త నాయకుడు అయిన ఉర్వ తన దివ్య దృష్టితో అనిత యొక్క దీనావస్థను చూసి కలత చెంది ఒక్కసారిగా బంగారం దేవా మీ స్థానంలో బంగారం దేవా మీ స్థానంలో నేను ఉంటే ఆమె భవంతిలోనే స్టోర్ రూమ్లో ఉన్న బంగారాన్ని ఆమెకు ఇచ్చి ఆమె కష్టాలను తీర్చుకునే మార్గాన్ని చూపిస్తాను అని చెప్పాడు ఉత్సాహంగా. వీడిని ఏవో అసుర శక్తులు ఆవహించి ఉంటాయి, అందుకే ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటూ బాబా ఉర్వను నిలువరించబోగా
హనుమ అతడిని వారిస్తూ, సరే ఉర్వ, అలాగే చెయ్యి అని అనుమతినిచ్చారు. మాతంగులందరూ కళ్ళు మూసుకుని తమ దివ్య దృష్టితో ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉండగా ఉర్వ ఒక కందిరీగలా మారి ఎగురుకుంటూ అనిత భవంతిలోకి వెళ్ళి అక్కడ ఒక కుర్చీలో కూర్చుని తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి తదేకంగా చూస్తున్న అనిత తలపై చప్పుడు చేస్తూ ఎగురసాగాడు. కానీ ఫోన్లో వస్తున్న ఏదో సమాచారాన్ని ఆసక్తిగా చూస్తున్న అనిత ఉష్ ఉష్ అంటూ ఆ కీటకాన్ని దూరంగా తరిమేసింది. అలా అనేక సార్లు ఆమె తలపై తిరుగుతూ ఆమె దృష్టిని అదే భవంతిలోని స్టోర్ రూమ్లో ఉన్న బంగారం వైపు మరల్చడానికి ప్రయత్నించిన ఉర్వ ఇక చేసేదేం లేక ఉస్సూరుమంటూ తిరిగి వచ్చేశాడు. ఈసారి ఉర్మిని వెళ్ళి ప్రయత్నించమన్నారు హనుమ. మాతంగులందరూ మళ్లీ కళ్ళు మూసుకొని అనిత భవిష్యత్తును వీక్షిస్తూ ఉండగా అదృశ్యంగా అక్కడికి వెళ్ళిన ఉర్మి అనిత మనసును ప్రభావితం చేస్తూ ఫోన్లో ఆమె దృష్టిని పాత బట్టలతో ఒక పెద్ద కార్పెట్ను తయారు చేసి అమ్మి డబ్బు సంపాదించవచ్చు అని తెలియజేసే వీడియోలపైకి మరల్చింది. దాంతో ఉత్సాహంగా లేచిన అనిత పాత బట్టల కోసం వెతకటానికి తమ భవనంలో ఉన్న స్టోర్ రూమ్లోకి నడిచింది. ఎంతో కాలంగా మూతవేసి ఉన్న ఆ స్టోర్ రూమ్ దుమ్ముతో నిండిపోగా ఆ దుమ్ములోనే పాత బట్టల కోసం వెతుకుతూ ఉన్న అనిత దృష్టి ఆ గదిలోని అటకపై ఉన్న ఒక పెద్ద చెక్కపెట్టెపై పడింది. గతంలో తాము జమీందారీ వైభవంతో వెలిగిపోతున్న సమయంలో తమ పూర్వీకులచే వంశపారంపర్యంగా అందించబడిన ఆ చెక్కపెట్టె తమ భవంతి మధ్య భాగంలో ఉన్న హాలులో అందంగా అమర్చబడి ఉండేది అని ఆమెకు గుర్తు వచ్చింది. అందమైన నగిశీలతో చెక్కబడిన ఆ చెక్కపెట్టె కాలక్రమంలో తమ వైభవంతో పాటే తన వైభవాన్ని కూడా కోల్పోయి మాసిపోయి ఇలా స్టోర్ రూమ్లోని అటకపైకి చేరిపోయింది. అందులో తమ పూర్వీకులకు సంబంధించిన రాగి పాత్రలు భద్రపరచబడి ఉన్నాయని చెప్పిన తన భర్త మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఆ చెక్కపెట్టెను అతి కష్టం మీద అటకపై నుంచి దించి నేలపై ఉంచింది. దానిపై ఉన్న దుమ్మంతా దులుపుతూ కనీసం ఆ రాగి పాత్రలను అమ్మి అయినా డబ్బు తీసుకొని వస్తే కొంతకాలం పాటు కుటుంబం అవసరాలు తీరుతాయి అనుకుంటూ ఆమె ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించింది. అయితే ఆ పెట్టె వెనుక భాగంలోని చెక్కంతా చెరపురుగులు తినివేయడంతో అక్కడి నుంచే లోపల ఉన్న రాగి పాత్రలు ధగధగా మెరుస్తూ ఆమెకు కనిపించాయి. నిజానికి అనిత చూసింది ధగధగలాడుతున్న రాగి పాత్రలను కాదు, బంగారాన్ని. అది వాళ్ళ పూర్వీకులు రాబోయే తరాల కోసం అలా దట్టమైన బంగారు రేకులతో పెట్టెను తయారు చేయించి దాని చుట్టూ చెక్కతో తాపడం వేయించి తమ జమీందారీ హోదాకు గుర్తుగా హాలు మధ్యలో అలంకారంగా ఉంచిన అదృష్టం అని చెప్పారు హనుమ. అమ్మయ్య, ఇక అనిత తన భర్త రాగానే ఆ పెట్టెలో ఉన్న బంగారాన్ని తీసి అమ్మి అప్పులు తీర్చుకొని తన దారిద్ర్యం నుంచి విముక్తి చెంది హాయిగా జీవిస్తుందా దేవా అని కుతూహలంగా అడుగుతున్న మాతంగులతో, ఆగండి, అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి, ఇంకా ఏం జరగబోతోందో చూడండి అంటూ వాళ్లను కళ్ళు మూసుకోమని చెప్పారు. మాతంగులంతా కళ్ళు మూసుకుని ధ్యానమగ్నులై మళ్లీ అనిత తన భవంతిలో ఏం చేస్తుందో చూడసాగారు. అంతకుముందు ఉన్న దృశ్యం మారిపోయి ఇప్పుడు అక్కడ రెండవ దృశ్యం మొదలయ్యింది. పాత బట్టల కోసం స్టోర్ రూమ్లోకి వెళ్ళిన అనిత దృష్టి ఒక పెద్ద కార్పెట్ను తయారు చేయడంపైనే ఉండటంతో ఆమె ఆ స్టోర్ రూమ్ నిండా చిందరవందరగా పడి ఉన్న పాత బట్టల్లోనే తనకు కావలసిన బట్టలను వెతుకుతూ ఉండిపోయింది. దాంతో ఆమె దృష్టి అటకపై ఉన్న చెక్కపెట్టెపై పడలేదు. అయ్యో, మరి ఇందులో ఏ వాస్తవం సరి అయింది దేవా అని అడుగుతున్న మాతంగులతో హనుమ, ఇందులో రెండు వాస్తవాలు కూడా సరి అయినవే. కాలం మరి శూన్యం అంటే టైం అండ్ స్పేస్లను దాటి మీరు జీవించినప్పుడు ఇలాంటి అనేక వాస్తవాలు మీకు కనబడతాయి. వాటికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏవీ ఉండవు అంటూ కాలం మరి శూన్యములను గురించి వివరించసాగారు. ఈ మహావిశ్వం అన్నది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా ఉండే అనేక వాస్తవ దృశ్యాలకు ఒక పెద్ద గ్రంథం లాంటిది. అందులో ఈ దృశ్యాలన్నీ కూడా అనేక పాత్రలు అంటే క్యారెక్టర్స్తో మలచబడి కొన్ని దృశ్యంగా మరికొన్ని అదృశ్యంగా ఈ ప్రపంచానికి ప్రకటించబడుతూ ఉంటాయి. అందుకే ఇంతవరకు మీరు అనుకుంటున్నట్లు మీరంతా శూన్యత్వం యొక్క అనుభవాలను పొందుతూ ఉన్న మానవులు కారు. మానవ జన్మల యొక్క అనుభవాలను పొందుతూ ఉన్న శూన్యత్వపు ప్రతీకలు. ఆది మధ్యాంతరహితం అయిన ఈ శూన్యానికి కాలంతో పని లేదు. అనంత శాశ్వత సత్యం అయిన ఈ మహాశూన్యం గుండా కాలం అనేక ప్రోగులు అంటే స్ట్రింగ్స్ రూపంలో ప్రయాణిస్తూ
అక్కడక్కడ ఆగిపోయి తెగిపోతూ కొన్ని శూన్యత్వపు అచ్చులను తయారు చేస్తూ ఉంటుంది. ఆ శూన్యత్వపు అచ్చులనే మనం పాత్రలు అంటే క్యారెక్టర్స్ అంటాం. కాలం యొక్క ప్రోగులతో నిండిన ఆ పాత్రలలో ఉండేది కూడా శూన్యమే కనుక అనేకానేక ఆత్మలు ఆ పాత్రలలో నుంచి తమకు నచ్చిన పాత్రలను ఎంచుకొని తాము ఎంచుకున్న పాత్రలకు కట్టుబడి జీవిస్తూ శూన్యత్వంలోని అద్భుతాలను అనుభవాల రూపంలో ప్రోగేసుకుంటూ ఉంటాయి. అలా ఆత్మలు ఎంచుకునే పాత్రల పేరే మానవులు. ఇలా ఆత్మతో అనుసంధానం అయిపోయిన ప్రతి ఒక్క మానవ పాత్ర కూడా దృశ్య రూపంలో భౌతికమయ శరీరాన్ని అంటే దేహాన్ని, మరి అదృశ్య రూపంలో మనోమయ శరీరాన్ని అంటే మనస్సును కలిగి ఉంటుంది అని చెప్పారు హనుమ. అలాంటి కోట్లాది పాత్రల్లో ఒకానొక పాత్ర అయిన అనిత పాత్రలో రెండు భిన్నమైన దృశ్యాలతో కూడిన సమాంతర జీవితాలు కూడా అనిత యొక్క జీవితాలే. ఆ రెండు సమాంతర జీవితాలలో ఒకదానిలోని అనిత తన స్టోర్ రూమ్లో ఉన్న అటకపై నుంచి దింపిన పాత చెక్కపెట్టెలో ఉన్న బంగారు రేకులను చూస్తే, ఇంకొక సమాంతర జీవితంలోని అనిత బంగారాన్ని చూడకుండా పాత బట్టలను వెతుకుతోంది. ఇలాంటి భిన్నమైన దృశ్యాలతో కూడిన అనిత రెండు జీవితాలు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి, కానీ ఆమె స్థానిక ఆత్మ మాత్రం దుర్భర దారిద్ర్యానికి చెందిన దృశ్యాలతో కూడిన ఇంకొక సమాంతర జీవితంలోనే ఇరుక్కునిపోయి నిద్రాణ స్థితిలో ఉంది. గతంలో ఆమె తెలివి ఆమెతో గొప్ప గొప్ప భవిష్యత్తు ప్రణాళికలను వేయించింది, కానీ చెడు రోజులు మొదలయ్యాక ఆమె బుద్ధి చాలా తక్కువ స్థాయికి పడిపోయి కేవలం పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే ఆలోచించగలిగే అధమ స్థాయికి చేరిపోయింది. ఇలా బీదరికంతో ఆమె బుద్ధి కుచించుకొని పోవడం వల్ల ఆమె తన బంధువులతో కానీ స్నేహితులతో కానీ కలవలేకపోతోంది. ఆమె సంస్కారం అన్నది నేను కేవలం ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిని అన్న ఒకే ఒక్క భావనకు పరిమితమైపోయింది. ఆమె చిత్తం ఈ గందరగోళాలన్నీ సమసిపోవాలంటే ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అన్న మూల భావనకు చేరుకుంది. ఇప్పుడు అనిత తన చుట్టూ పటిష్టంగా కట్టుకున్న బీదరికం అనే జైలు గోడలను బద్దలు కొట్టి ఆమె ఆత్మ ఆమె ఆత్మను కష్టాలతో కూడిన దరిద్రం అనే పాత్ర నుంచి వైభవంతో కూడిన జమీందారీ పాత్రలోకి తిరిగి ప్రవేశపెట్టాలి. అందుకు ఎవరైనా ఒక గురువు ఆ జైలు గోడలను బద్దలు కొట్టి అందులో అనిత చుట్టూ అల్లుకుని ఉన్న బీదరికపు పాత్రలకు చెందిన అనేక మనోమయ శరీరాలలో నుంచి కనీసం ఒక్క శరీరాన్నైనా చిందరవందర చెయ్యాలి. అప్పుడే నేను నా చిట్ట చివరి కీలకమైన తోపుతో అనిత ఆత్మ యొక్క వాస్తవాన్ని మార్చగలుగుతాను అంటున్న హనుమను చూసి ఆశ్చర్యపోయిన ఉర్వ, దేవా, మీకంటే గొప్ప గురువు ఎవరుంటారు అని అడిగాడు. దానికి హనుమ నవ్వుతూ, ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా సరే గొప్ప గురువు వారి జీవితమే. ఇప్పుడు బీదరికపు జైలు గోడల్లో మగ్గిపోతున్న అనిత పాత్రను కూడా అదృశ్య రూపంలో ఆమె గురువుగా ఉన్న ఆమె జీవితమే ఆ జైలు నుంచి బయటకు తేవాలి. పదండి, మిమ్మల్ని అనిత దగ్గరకు తీసుకువెళ్తాను అని హనుమ చెప్పగానే మాతంగులందరూ ధ్యానపూర్వకంగా కళ్ళు మూసుకున్నారు. కానీ కుతూహలం ఆపుకోలేని ఉర్వ మాత్రం, అయితే దేవా, ఇప్పుడు అనిత తన జైలు గోడలను బ్రద్దలు కొట్టుకొని తన చుట్టూ ఉన్న ఇంకా అనేక సంభావ్యతలతో కూడిన మరిన్ని పాత్రల మధ్య తనకు కావలసిన పాత్రను వెతుక్కుంటుందా, లేక నేరుగా తన భవంతిలోని స్టోర్ రూమ్లో తాను చూసిన తమ పూర్వీకుల బంగారు పెట్టె ఉన్న పాత్రలోకి వెళ్ళిపోతుందా అని తన సందేహాన్ని అడిగాడు. దానికి హనుమ నవ్వుతూ, అనిత తన చుట్టూ ఉన్న తన అనేక సమాంతర పాత్రల నుంచి ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైన పాత్రను ఎలా ఎంచుకుంటుందో చూడు అని చెప్పాడు. అలా హనుమ చెబుతుండగానే అనిత తన ఇంటి నుంచి బయలుదేరి వంట సరుకులను కొనడానికి రద్దీతో నిండిన ఒకానొక సూపర్ మార్కెట్కి వెళ్ళింది. అక్కడ ప్రతి ఒక్కరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయి ఎంతో హడావిడిగా తిరుగుతూ ఆమె రాకను గమనించనే లేదు. అది చూసిన అనిత, అమ్మయ్య, ఈ హడావిడిలో నన్ను ఎవ్వరూ గుర్తించరు అనుకుంటూ సూపర్ మార్కెట్ ప్రవేశ ద్వారంలో ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంది. వెలసిపోయిన చీరతో, తెగిపోయిన చెప్పులతో, తైల సంస్కారం లేని జుట్టుతో, బీదరికానికి మారుపేరుగా ఉన్న తన ఆకారాన్ని అద్దంలో చూసుకొని ఆమె మరింత దుఃఖంలో కూరుకునిపోయింది. తన ఆకారాన్ని చూసి సూపర్ మార్కెట్లో ఉన్న జనాలందరూ తనను అసహ్యించుకుని తన నుంచి దూరం అవుతారేమో అని ఆమె పొరపడుతోంది, కానీ అక్కడ ఆ సూపర్ మార్కెట్లో ఆమె బీదరికాన్ని గుర్తించేంత తీరిక మరి వెసులుబాటు ఎవరికీ లేదు. కేవలం ఒక అనిత మాత్రమే తన పాత్రను తాను అసహ్యించుకుంటూ తన ఆత్మ నుంచి తాను దూరం అవుతోంది.
అదే ఆమెకు ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది కనుక ఇప్పుడు ఆమె ఆత్మను మళ్ళీ ఆమె కోరుకున్న ఆమె సమాంతర పాత్రతో కలపాలంటే నేను ఆమె జీవిస్తున్న బీదరికపు పాత్రను చిందరవందర చేయాలి అని చెప్పారు. మాతంగులు అంతా హనుమ ఏం చేయబోతున్నారో అని కుతూహలంగా చూడసాగారు. బిక్కుబిక్కుమని చుట్టూ చూస్తూ అనిత సూపర్ మార్కెట్లోని ఒక ర్యాక్ దగ్గరకు వెళ్తుండగా అక్కడ ఆమె దృష్టిని ఒక ప్రకటన ఆకర్షించింది. ఆ ప్రకటనలో 500 రూపాయల సరుకులు కొంటే 1 కిలో పంచదార ఉచితం అని రాసి ఉంది. పూట ఎలా గడవాలో అని బాధపడే అనితకు అది నిజంగా గొప్ప శుభవార్తే. వెంటనే ఆమె తన దగ్గర ఉన్న 500 రూపాయల నుంచి 450 రూపాయలకు సరిపడా సరుకులను తీసి తన సంచిలో వేసుకుంది. ఇంకా 50 రూపాయల సరుకులను కొంటే కానీ ఆమెకు పంచదార ఉచితంగా రాదు కనుక మిగిలిన 50 రూపాయలకు ఏ వస్తువు వస్తుందా అని ఆదుర్దాగా ర్యాక్లలో ఉన్న సరుకులను వెతకసాగింది. ఇంతలో వెనక నుంచి తనను ఎవరో నిశితంగా గమనిస్తున్నారని ఆమెకు అనిపించింది. తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మళ్లీ సరుకులను ఎంచుకోవడంలో దృష్టి పెట్టింది. ఈసారి ర్యాకులకు అటువైపు నుంచి నిలబడి ఎవరో తనను బాగా గమనిస్తున్నారని మళ్లీ ఆమెకు అనిపించింది. నిజానికి అలా తనను ఎవరో గమనిస్తున్నారన్న భ్రమను కలగజేసింది హనుమంతుల వారే అన్న సంగతి ఆమెకు తెలియదు. తనను ఎవరో గమనిస్తున్నారు అన్న కంగారులో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోదామని ముందుకు అడుగు వేయబోతుండగా అప్పటికే సగం తెగిన ఆమె చెప్పుపై ఆమె ఇంకొక అడుగు పడడంతో ఆమె తూలిపోయి ఆమె చేతిలో ఉన్న పప్పు ధాన్యాల కవర్లు నేలపై పడి నేలంతా పప్పులతో పరుచుకొని పోయింది. వాటిని పట్టుకుందామని కిందికి వంగిన అనిత సిగ్గుతో మరి భయంతో నేలపై కూలబడిపోగా చేతిలో ఉన్న కాస్త సరుకు కూడా నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన ఆమె చేష్టలుడిగిపోయింది. సరుకులు కింద పడిన చప్పుడికి సూపర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ సిబ్బందితో సహా తన చుట్టూ చేరి తన వైపే చూస్తూ ఉండటంతో అవమాన భారంతో కృంగిపోయిన అనిత ఇంతకంటే చావు మేలు అనుకుంది. ఒక్కసారిగా జరిగిన ఆ హఠాత్ పరిణామంతో షాక్కి గురి అయిన ఆమె మెదడు క్షణకాలం పాటు స్తంభించిపోగా ఆమె శరీరంలో తనను తాను బంధించుకున్న ఆమె ఆత్మ ఆమె మానసిక శరీరం నుంచి ఒక్కసారిగా విడివడిపోయింది. ఆ ఒక్క క్షణం చాలు హనుమంతుల వారికి. వెంటనే బీదరికంలో పడి మగ్గుతూ అవమాన భారంతో కృంగిపోయి షాక్కి గురి అయి ఉన్న అనిత ఆత్మను చటుక్కున బయటకు లాగి ఆ పక్కనే ఉన్న అనిత యొక్క మరొక మెరుగైన సమాంతర పాత్రలోకి దానిని ప్రవేశపెట్టేశారు. ఇప్పుడు అనిత తన సరికొత్త పాత్రలో అదే బీదరికపు దుస్తులను ధరించి అదే సూపర్ మార్కెట్లో సరుకుల ర్యాక్ దగ్గర నిలబడి తనకు కావలసిన సరుకులను తీసి తన సంచిలో వేసుకుంటోంది. కానీ ఇప్పుడు ఆమె కాళ్లకు చెప్పులు లేవు. అదే సూపర్ మార్కెట్, అదే అనిత. కానీ ఆమె ఇంటి నుంచి నేరుగా గుడికి వెళ్ళి అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి రావడం కోసం తన తెగిపోయిన చెప్పుల్ని ఇంటి దగ్గరే వదిలివేసి వచ్చింది. గుడిలో భగవంతుడికి ప్రార్థన చేసుకుని రావడం వల్ల ఆమె ముఖంలో ఇదివరకటి దీనత్వం లేదు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో ఆమె సరుకులను తీసుకోవడం ఆపి ఫోన్లో మాట్లాడసాగింది. అవతలి వైపు నుంచి ఆమె భర్త ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తమ దాయాదులు తమపై కోర్టులో వేసిన తమ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దావాలో తాను గెలిచినట్లు, దానివల్ల తనకు ఎంతో ఆస్తి కలిసి వచ్చి త్వరలోనే తమ కష్టాలన్నీ గట్టెక్కబోతున్నట్లు ఆమెకు శుభవార్తను అందజేశారు. ఇక అప్పులన్నీ తీరిపోయి తాము నిశ్చింతగా జీవించవచ్చు అన్న సంతోషంతో అనిత భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ బిల్లు చెల్లించి సరుకులతో తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె తన సరికొత్త మెరుగైన సమాంతర పాత్రలో ఇమిడిపోయి మిగిలిన జీవితం అంతా కూడా హాయిగా జీవించింది. ఈ ప్రయోగంలో అనిత యొక్క 2 సమాంతర పాత్రలు కూడా బీదరికంలోనే మగ్గిపోతున్నాయి. కానీ అందులో ఒకటి మాత్రమే శుభవార్తను అందుకుని తన వాస్తవాన్ని మార్చుకుంది అని వివరించారు హనుమ. అయితే దేవా, శుభవార్త అందని అనిత యొక్క పాత బీదరికపు సమాంతర పాత్ర ఏమయ్యింది అని అడిగాడు ఉర్వ. చూడు అంటూ మళ్ళీ వాళ్లను కళ్ళు మూసుకోమని చెప్పారు హనుమ. రెండవ దృశ్యంలో అదే సూపర్ మార్కెట్లో ఉన్న అనిత అడుగు తెగిపోయిన చెప్పు మీద పడటంతో పట్టు తప్పి కింద పడిపోగా ఆమె చేతిలో ఉన్న సరుకంతా నేలపై చిందరవందరగా పడి ఉంది. తన దరిద్రానికి తోడు ఇలాంటి సంఘటన కూడా జరగటంతో ఆమె మరింత దుఃఖంలో కూరుకొనిపోయి షాక్కి గురైంది. ఆ షాక్లో ఆమెలోని ఆత్మ వేరొక మెరుగైన పాత్రను వెతుక్కుంటూ వెళ్ళిపోవడంతో ఆమె పాత పాత్ర కేవలం శరీరం మరి మనస్సులను మాత్రమే కలిగి ఈ ప్రపంచం అనే రహదారిపై
దారి తెలియని రథంలా అగమ్య ప్రయాణం మొదలుపెట్టింది. ఈ అదను కోసమే ఎదురు చూస్తూ ఆ రహదారి పక్కనే తిరుగుతున్న అసురులు దుఃఖంతో మరి అవమాన భారంతో కూడుకుని ఉన్న అనిత శరీరంలోకి సునాయాసంగా దూరిపోయి ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టివేస్తూ చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్రేరేపిస్తూ తమ పబ్బాన్ని గడుపుకుంటాయి అని చెప్పారు హనుమ. అది విన్న ఉర్మి, బాబోయ్, కాలం మరి శూన్యం అన్న ప్రదర్శనశాలలో పాత్రల మధ్య ప్రతిక్షణం ఇంత భయంకరమైన ప్రయోగాలు జరుగుతూ ఉంటాయా దేవా అంటూ భయంతో తన గుండెల మీద చేయి వేసుకుంది. ఉర్వ కూడా ఉర్మి మాటలతో జత కలుపుతూ, దేవా, ఇలా తన సరికొత్త మెరుగైన సమాంతర పాత్రలో జీవిస్తూ ఉన్న అనితకు తన పాత బీదరికపు పాత్ర యొక్క జ్ఞాపకాలు ఉంటాయా అని అడిగాడు. ఉండవు. ఎందుకంటే ఇలా పాత్రల మార్పులు అనే ప్రక్రియలో జ్ఞాపకాలు రికార్డ్ చేయబడవు కనుక అనితకు తాను తన పాత పాత్రను వదిలి ఇంకొక సరికొత్త సమాంతర పాత్రలోకి వలస వచ్చినట్లు తెలియదు. అందుకే ఆమె ఆ సరికొత్త సమాంతర జీవితమే తన అసలైన జీవితం అనుకుంటూ జీవితంలో అందులోనే జీవించడం మొదలు పెడుతుంది. ఒక్కోసారి కొన్ని ఆత్మలకు ఏ చిన్న మొత్తంలో అయినా ఎరుక ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండానే తమ చుట్టూ ఉన్న మెరుగైన సమాంతర పాత్రలను గుర్తించుకుంటూ చక్కగా తమకు నచ్చిన పాత్రలోకి వలస వెళ్ళిపోతాయి. ఆ ఆత్మలకు భగవంతుడిపై ఉన్న విశ్వాసం కూడా తమకు నచ్చిన తమ సమాంతర పాత్రలోకి వలస వెళ్ళడానికి సహాయం చేస్తుంది. ఇందుకు గాను వారి ఆత్మ యొక్క కర్మ మరి కోరికలు ఆ ఆత్మకు ఎలా సహాయం చేస్తాయో రేపు మీకు వివరిస్తాను అంటూ హనుమ ఆ రోజుతో తమ సందేశాన్ని ముగించారు. హనుమంతుల వారి యొక్క మరొక ఆత్మజ్ఞాన సందేశంతో మళ్ళీ వచ్చే నెల సంచికలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.